లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నిన్న కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు అమ్ముకుంటున్నారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. స్వయంగా బోట్లో సముద్రంలో ఉన్న షిప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సరే, అదంతా కూడా పోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ అధికారులు ఆయన అనుమతించలేదన్న ఆరోపణ కూడా చేశారు. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రజలకు అంటే పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఈ దళారులు ఈ విధంగా ఇతర దేశాలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. ఈ మాట విన్న తర్వాత ఇదంతా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఇన్ని వేల టన్నుల రేషన్ బియ్యం అనేది అసలు పోర్టు వరకు ఎలా వెళ్తుంది, పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం ఈ విధంగా దళారుల చేతికి ఎక్స్పోర్టర్స్ చేతికి ఏ విధంగా వెళ్ళింది అనేది ప్రధానమైన ప్రశ్న. సరే, ఎవరికి నచ్చింది వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఇదంతా నేరుగా ఎవరైతే విదేశాలకు అమ్ముకుంటున్న ఎక్స్పోర్టర్స్ చేతికి డీలర్ల నుంచో లేకపోతే సివిల్ సప్లైస్ అధికారుల నుంచో వెళ్ళటం లేదు. ఈ రేషన్ బియ్యం అంతా ప్రజల నుంచే వెళ్తుంది. ఇదే ఆశ్చర్యం. దీని మీదే ప్రభుత్వం విచారణ జరిపించాల్సి ఉంటుంది. ప్రజల నుంచి ఎక్స్పోర్టర్స్ చేతికి బియ్యం ఎట్లా వెళ్తుంది అంటే రెగ్యులర్గా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్నది ఏంటంటే ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తుంది. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తూ ఉన్నారు. అంత్యోదయ కార్డు ద్వారా అయితే 35 కేజీలు గరిష్టంగా ఉచితంగా అందిస్తూ ఉన్నారు. ఈ రేషన్ బియ్యం అంతా కంప్లీట్ ఫ్రీగానే ఇస్తారు. ఇక దీనితో పాటు కందిపప్పు 1 కేజీ ఇస్తారు 65 రూపాయలకి, పంచదార ఒక 1/2 కేజీ ఇస్తారు. ఒక్కొక్కరికి 1/2 కేజీ 17 రూపాయల చొప్పున ఈ సబ్సిడీ మీద వీటిని అందిస్తూ ఉంటారు. సో ఇలా ఇచ్చే బియ్యం గతంలో అయితే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మనమే సంచి తీసుకువెళ్ళి కొలత కొనిపించుకుని రేషన్ కార్డు చూపించి అందులో ఎంట్రీ చేయించుకుని బియ్యాన్ని, పంచదారని, కిరోసిన్ని ఇట్లాంటి వాటిని తెచ్చుకునేవాళ్ళం. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ విధానం కాస్త మార్చారు. ఎందుకంటే ప్రజలు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆయన రేషన్ బియ్యాన్ని నేరుగా ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేసే ఏర్పాటు చేశారు. దానికోసం 1300 వెహికల్స్ని కూడా కొనుగోలు చేశారు. ఆ వెహికల్స్ని సంబంధిత డ్రైవర్కి అప్పచెప్పారు. ఒక్కొక్క వెహికల్కి 21,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా పే చేసేటట్టు, ఈఎంఐ ఆ వ్యాన్ ఈఎంఐ గవర్నమెంట్ కట్టేటట్టు, ఒక 6 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఆ వ్యాను ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళే సొంతం చేసుకునేలా ఒప్పందం చేసుకుని వారి ద్వారా రేషన్ డీలర్ నుంచి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఇంటింటికి వాలంటీర్ కావచ్చు, విఆర్ఓతో కావచ్చు ఇంటింటికి బియ్యాన్ని సప్లై చేసే పనిలో పెట్టారు. అది కూడా ఏంటంటే ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ వీధి మొదట్లో ఈ వ్యాన్ పెట్టి సైరన్ మోగించిన తర్వాత ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి బియ్యం పట్టుకెళ్ళేలా విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. ఇలా వస్తున్న క్రమంలో ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళు బియ్యం తీసుకోవడానికి ఈ వ్యాన్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇక్కడే అసలైన విషయం అంతా కూడా జరుగుతుంది. బేసిక్గా ఒక ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున 20 కేజీలు ఉంటాయి. అంత్యోదయ కార్డు అయితే 35 కేజీలు గరిష్టంగా ఇస్తారని చెప్పాను కదా. ఇలా ఇచ్చిన బియ్యాన్ని జనం తీసుకోవటం లేదు. ఇది ఆశ్చర్యకరం. అదేంటి, పేదవాళ్ళ కోసం ఇచ్చిన బియ్యం కదా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడే అసలైన వ్యవహారం ఉంది. ఆ వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ 21,000 రూపాయలు ఇచ్చి వ్యాన్ కూడా ఇప్పించిందో ఆ వ్యాన్ డ్రైవరు వచ్చిన జనంతో ఏం చెప్తున్నారంటే నీకు బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతున్నారు. ఎందుకు అంటే జనం చాలామంది ఆ బియ్యం తీసుకెళ్ళి వేరే చోట అమ్మేసుకుంటూ ఉన్నారు, వాటిని తినట్లేదు. రేషన్ బియ్యం అనగానే చాలామందిలో ఒక రకమైన భావన ఉంటుంది. దొడ్డు బియ్యం అని, ఆ బియ్యం బాగోవని, అవి మురుగు కంపు కొడుతూ ఉంటాయని, లేకపోతే పురుగులు బట్టి ఉంటాయని ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తుంటారు చాలామంది. అందువల్ల రేషన్ బియ్యం అనగానే, రేషన్ బియ్యం తినేవాళ్ళు అనగానే జనాలందరిలో ఒక తెలియని భావన ఉంటుంది. అదే క్రమంలో ఈ పేద ప్రజలు కూడా ఈ రేషన్ బియ్యం ఇచ్చే వాహనం దాకా వస్తున్నారు, కానీ ఆ బియ్యాన్ని అందరూ కూడా తీసుకెళ్ళట్లా. దాదాపు 70-80% మంది, 100 మందిలో 70-80 మంది ఈ బియ్యాన్ని తీసుకెళ్లకుండా ఆ డ్రైవర్ అడుగుతాడు కదా నీకు బియ్యం కావాలా, డబ్బులు కావాలని. ఓకే, డబ్బులు ఇచ్చే స్కీమ్ ఏమైనా ఉందా అని మీరు అనుకుంటారు. అట్లా కాదు. ఎందుకు అంటే ఆ డ్రైవరే డబ్బులు ఇస్తాడు. ఎలా అంటే కేజీకి 10 రూపాయల చొప్పున వాడే రేటు కట్టేస్తాడు. ఎందుకు అంటే వాడి వెనక ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంటు ఎక్స్పోర్టర్ చేతిలో ఉంటాడు. వీళ్ళందరూ కలిసి టైఅప్ అయ్యి ఈ బియ్యానికి వెలగట్టేస్తారు. అందువల్ల
ఎలాగో జనం ఈ బియ్యం తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఎంట్రీ చేస్తారు, తంబు కొడతారు, ఓటీపీ నంబర్ చెప్తారు, అన్నీ చేసి బియ్యం తీసుకున్నట్టుగా అక్కడ రికార్డ్స్లో నోట్ చేస్తారు. కానీ బియ్యం మాత్రం ప్రజలు తీసుకెళ్తారు. దాని బదులు డ్రైవర్ ఇచ్చే డబ్బులు తీసుకెళ్తారు. 35 కేజీలు నీకు బియ్యం వస్తే 35 × 10 రూపాయల చొప్పున 350 రూపాయలు ఆ రేషన్ కార్డు హోల్డర్కి వ్యాన్ డ్రైవరే డబ్బులు ఇచ్చేస్తారు. మరి వ్యాన్ డ్రైవర్కి డబ్బులు ఎక్కడై? ఇక్కడ మళ్ళీ 2 విధానాలు ఉంటాయి. సంబంధిత డీలర్, వ్యాన్ డ్రైవర్ వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్కైతే గేమ్ ఒకలా ఉంటుంది, వేరువేరుగా అయితే ఇంకొకలా ఉంటుంది. ఒకవేళ డీలరు డ్రైవరు ఇద్దరు ఏకమైపోతే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు. ఎవరైతే రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదో వాళ్ళందరి చేత థంబ్ ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళు ఓటీపీ కూడా తీసుకుని వాళ్ళు బియ్యం తీసుకున్నట్టుగా క్లెయిమ్ చేసి వాళ్ళకి ఇంత రేటు కట్టేసి డబ్బులు ఇచ్చేస్తారు. కొన్ని చోట్ల 9 రూపాయలు ఇస్తారు, కొన్ని చోట్ల 8 రూపాయలు ఇస్తారు కేజీకి, ఇంకో చోట 10 రూపాయలు ఇస్తారు. జనం కూడా బియ్యం తీసుకెళ్ళకుండా డబ్బులు తీసుకెళ్ళడానికి చాలామంది అలవాటు పడిపోయారు. అందువల్ల డీలర్ ఈ డ్రైవర్కి డబ్బులు ఇస్తాడు. ఎన్ని కేజీలు ఉంటే ఎన్ని బస్తాలు ఉంటే అన్ని బస్తాలు. అందువల్ల తీసుకెళ్ళిన వ్యాన్లో బియ్యం బస్తాలు వ్యాన్లోనే ఉండిపోతాయి, కానీ బియ్యాన్ని జనానికి సప్లై చేసినట్టుగా రికార్డ్స్లో చూపిస్తుంటారు. అలాగే జనం కూడా తీసుకెళ్ళినట్టు వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, అట్లాగే వాళ్ళ ఓటీపీ కూడా ఎంటర్ చేసి ఉంటారు. కానీ బియ్యం మాత్రం బస్తాలన్నీ వ్యాన్లోనే ఉంటాయి. అలా ప్రజలు తీసుకోవడానికి నిరాకరించిన బియ్యం, అంటే బియ్యం బదులు డబ్బులు తీసుకో వల్ల బస్తాల్లోనే మిగిలిపోయిన ఈ బియ్యాన్ని మళ్ళీ యాస్టీజ్గా వెనక్కి డీలర్ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ డీలర్ వాటి వేరే గోడౌన్కి తరలిస్తాడు. అట్లా ప్రతి చోట ఇందాక నేను చెప్పాను కదా, దాదాపు 70-80% మంది, మిగిలిన 30% మంది మాత్రమే ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి తింటూ ఉన్నారు, లేదా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఉన్నారు. రేషన్ డీలర్ దగ్గర లేకపోతే వ్యాన్ డ్రైవర్ దగ్గర అమ్ముకోకుండా బయటికి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. తినేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎందుకు తినట్లేదు అంటే దానికి వేరు కారణాలు ఉన్నాయి. దాని ప్రజలను మనకి కించపరచక్కర్లా, తక్కువ చేయక్కర్లా, వాళ్ళకి నచ్చట్లేదు చాలామంది. కానీ రేషన్ బియ్యం కావాలంటున్నారు, తీసుకుంటున్నారు. ఇలా రేషన్ డీలర్ దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోయిన బియ్యం ఎవరైతే ఏజెంటు లేదా బ్రోకర్ ఉంటాడు ఆ బ్రోకర్తో టైఅప్ అవుతాడు. ఇలా అందరు డీలర్ దగ్గర ఏవైతే రిటర్న్ వచ్చిన బియ్యం బస్తాలు ఉన్నాయో వాటన్నింటిని గోడౌన్లో పెట్టి లారీలో లోడ్ చేసి ఎక్స్పోర్టర్, కాకినాడ పోర్టు దగ్గర ఉన్న ఎక్స్పోర్టర్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు. కాబట్టి ఇన్ని లారీలు మళ్ళీ రిటర్న్ ఎక్స్పోర్టర్ దగ్గరికి పంపిస్తే ఆ ఎక్స్పోర్టర్ వాటిని వేరే దేశాలకి తరలిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సముద్రంలో పెట్టున్న ఆ స్టెల్లా షిప్లో పట్టుకున్న బియ్యం ఎన్నో 650 టన్నులు అంటూ ఉన్నారు కదా, ఆ బియ్యం ఇలా వెళ్ళింది. అంటే నేరుగా డీలర్ నుంచో, నేరుగా సివిల్ సప్లైస్ అధికారుల నుంచో, వ్యాన్ డ్రైవర్ నుంచో వెళ్ళలేదు. అవి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు వద్దు మాకు డబ్బులే కావాలని తీసుకుంటే వాటికి వెలగట్టి ఆ బియ్యాన్ని రిటర్న్ తీసుకెళ్ళి ఈ విధంగా ఏజెంట్ ద్వారా, అంటే డీలర్ ద్వారా ఏజెంట్ ద్వారా ఈ విధంగా ఎక్స్పోర్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అవి షిప్లో వేరే దేశాలకి తరలిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క చెప్పారు, ఒక్కొక్క కేజీ బియ్యం జనానికి సప్లై చేయడానికి 43 రూపాయలు 50 పైసలు అవుతుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయడం దగ్గర నుంచి దాన్ని రైస్ మిల్లులో బియ్యం ఆడించడం, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఇవన్నీ కలిపితే ఒక్కొక్క కేజీకి ప్రభుత్వం 43 రూపాయలు 50 పైసలు ఖర్చు చేసి వాటిని కొని ఈ విధంగా పేద ప్రజలకు ఉచితంగా అందించే క్రమంలో ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని జనాలు తీసుకోకుండా ఈ విధంగా డబ్బులు కాసుపడి డబ్బులు తీసుకోవటం వల్ల ఈ విధమైన ఈ స్కామ్ అంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇందులో నేరుగా రేషన్ బియ్యం యాజిటీస్గా డీలర్ నుంచి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంతమంది చేతులు మారి ఆ బియ్యం మళ్ళీ ఎక్స్పోర్టర్ దగ్గరికి వెళ్తోంది. సో దీన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకు ప్రజలు తీసుకోవటం లేదు, ఎందుకు డబ్బులు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు? ఒకవేళ డబ్బులు మాత్రమే తీసుకుంటే ఇలా ఈ స్కామ్ జరగకుండా ఉండేంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆదిల మనోహర్ గారు కావచ్చు, ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల అభిప్రాయం సేకరించి నిజంగా మీకు బియ్యం నచ్చట్లేదా, దొడ్డు బియ్యం కాబట్టి మీరు తీసుకోవటం లేదా, ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి మరీ ఇస్తున్నాం కదా మేము, అయినా కూడా మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది పబ్లిక్ సర్వే లాంటిది చేసి ఒకవేళ ప్రజలు కనుక దాని మీద నిరాకరణగా ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులే ఇచ్చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. మీరు నిజంగా రేషన్ బియ్యం కింద డబ్బులు ఇస్తే ఈ గోలే ఉండదు. ఇక రెండోది, అసలు ఈ అండర్స్టాండింగ్ ఎలా, ఈ బియ్యం రేషన్ డీలర్ దగ్గరికి ఎలా వస్తుంది, ప్రభుత్వం ఎలా కొనుగోలు చేస్తుంది రైస్ మిల్లర్ నుంచి ఈ బియ్యాన్ని అంటే ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ ఇష్యూ. రైతు నుంచి నేరుగా ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రొక్యూర్ చేస్తుంది. ఈ క్రాపు లేకపోతే ఆర్బీకే సెంటర్లు ఇట్లా వేరు విధానాల ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని రైస్ మిల్లర్కి సప్లై చేస్తుంది. రైస్ మిల్లర్కి సప్లై చేసిన తర్వాత రైస్ మిల్లర్ ఆ ధాన్యం మొత్తం పట్టి బియ్యం కింద మార్చిన తర్వాత 67% ప్రభుత్వానికి బియ్యం రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 100 కేజీల ధాన్యం ఇస్తే 67 కేజీల
బియ్యాన్ని విత్ నూకలతో కలిపి ప్రభుత్వానికి సప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా బియ్యం కింద మార్చినందుకు ఇంత అమౌంట్ అని గవర్నమెంట్ రైస్ మిల్లర్కి పే చేస్తుంది. ఇలా ప్యాక్ చేసే క్రమంలో ఆ పైన గన్నీ బ్యాగ్ అంటాం బస్తా, అది గవర్నమెంటే ఇస్తుంది. దానితో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ రేషన్ బియ్యంలో కలపడానికి ఫోర్టిఫైడ్ రైస్ అంటాం, తెలుసు కదా, అది విటమిన్స్ అన్నీ కలిపి ఉండే ఒక పౌష్టికాహారంతో కూడిన ఆ బియ్యాన్ని కూడా ప్రభుత్వమే ఈ మిల్లర్కి సప్లై చేస్తుంది సివిల్ సప్లైస్ అధికారుల ద్వారా. ఇలా వచ్చిన బియ్యాన్ని కూడా ఈ బస్తాలో కలపాల్సిన బాధ్యత రైస్ మిల్లర్దే. అలా కలిపిన బియ్యం రేషన్ డీలర్ దగ్గరికి వచ్చి రేషన్ డీలర్ ద్వారా వ్యాన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వ్యాన్ డ్రైవర్ ద్వారా వాలంటీర్ విఆర్ఓ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తుంది. అయితే చాలామంది ప్రజలకు అవగాహన లేక అలా రేషన్ బియ్యంలో కలిసి వచ్చిన ఆ ఫోర్టిఫైడ్ రైస్ అనేదాన్ని ప్లాస్టిక్ రైస్ అనుకుని భ్రమపడి పొరపడి వాటిని తినటం మానేశారు. అట్లాగే మీడియాలో కూడా అవగాహన లేక చాలామంది దాన్ని ప్లాస్టిక్ రైస్ కింద రకరకాల కథనాలు ప్రసారం చేయడంతో జనాల్లో ఒక భయం వచ్చేసింది. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలిపేస్తున్నారంట, సో వీటిని తింటే హెల్త్ పాడైపోతుంది అని అపోహపడి ఈ బియ్యం తింటాం మానేశారు. నిజానికి అది ప్లాస్టిక్ బియ్యం కాదు, ఫోర్టిఫైడ్ రైస్. ఇది ఫోర్టిఫైడ్ రైసు, ఇది సమృద్ధి కలిగిన ఆహారం అని అన్న విషయాన్ని ప్రజలకు చెప్పే విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ ఏంటంటే జనాలకి ఈరోజు కూడా తెలియక ఈ ప్లాస్టిక్ రైస్ అని భ్రమపడి రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నారు. అందుకని ఇందాక నేను చెప్పాను, రేషన్ బియ్యం ప్రజలు ఎందుకు తినటం లేదు, ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని అనడానికి ఇదొక కారణంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్యాక్ చేసిన బియ్యం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యాన్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి డబ్బులు అమ్ముకోవడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా ప్యాక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడే అసలు స్కామ్ అంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ ప్రజాభిప్రాయం తీసుకోదలిస్తే, ప్రజల నుంచి బియ్యం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేది తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఈ విధంగా ఈ స్కామ్ని కంట్రోల్ చేయొచ్చు, ఈ ఎక్స్పోర్ట్ని ఆపవచ్చు. అలా కాకుండా ప్రజలు ఇష్టంతో బియ్యం వెనక్కి అమ్ముకుంటున్నప్పుడు, ఇస్తున్నప్పుడు దీన్ని మీరు ఏమీ చేయలేరు అనేది నా భావనగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ రీసైక్లింగ్ రైస్ అనేవాళ్ళు ఇంతకుముందు. రీసైక్లింగ్ అంటే ఆల్రెడీ రైస్ మిల్ నుంచి ఎఫ్సిఐకి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ అవి స్టేట్ గవర్నమెంట్కి వచ్చి అవి మళ్ళీ రేషన్ డీలర్ల దగ్గరికి వచ్చి సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ డీలర్ల నుంచి నేరుగా ప్రజల దగ్గరికి ఇంతకుముందు వెళ్ళే విధానం ఉండేది. అయితే అలా వెళ్ళే క్రమంలో ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రజల దగ్గరికి వెళ్ళిన రైస్ వాళ్ళు తీసుకోవట్లేదనో వేరు కారణాలతో ఆ రైస్ బస్తాలను మళ్ళీ వెనక్కి తెచ్చి మళ్ళీ రైస్ మిల్కి సప్లై చేసేవాళ్ళు. ఇట్లా ఒక మతలబు జరిగేది, రీసైకిల్ జరిగేది. మళ్ళీ రైస్ మిల్లర్ వాటిని తక్కువ రేటుకు కొని మళ్ళీ కొత్త బ్యాగుల్లో ప్యాక్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి సప్లై చేసేవాడు. మళ్ళీ ఎఫ్సిఐ నుంచి సివిల్ సప్లైస్ నుంచి రేషన్ డీలర్, మళ్ళీ రేషన్ డీలర్ నుంచి రైస్ మిల్ నుంచి మళ్ళీ ఎఫ్సిఐ, ఇట్లా రీసైకిల్ అయ్యేది. ఒక పెద్ద స్కామ్ జరిగేది. దాన్ని ఆ తర్వాత పట్టుకోవడం, రైస్ మిల్లుల మీద దాడి చేయటం, ఇదంతా కూడా జరిగిన తర్వాత రీసైక్లింగ్ ఆగి ఇది విదేశాలకు అమ్ముకునే ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో 43 రూపాయల 50 పైసలకి ప్రభుత్వం ఖర్చు చేసి ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తుంటే ఆ రైస్ ప్రజలు తీసుకోకపోవడంతో వెనక్కి వచ్చి ఎక్స్పోర్టర్స్ చేతిలోకి వెళ్ళి ఎక్స్పోర్టర్స్ దాన్ని ఆఫ్రికా లాంటి కరువు దేశాలకు అమ్ముకోవడం ద్వారా కేజీ 70 నుంచి 80 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఆయా మార్కెట్ల సిచ్యువేషన్స్, ఆయా దేశాల్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ విధంగా అమ్ముకుని బాగుపడుతున్నారు ఇక్కడ ఆరోపణ. అయితే ఇది అసలు ఎక్కడి నుంచి మొదలైంది రీసైక్లింగ్ కావని ఈ బియ్యాన్ని అమ్ముకునే కల్చర్ ఎక్కడి నుంచి మొదలైందంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, వాజ్పేయి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఫుడ్ ఫర్ వర్క్ అనే స్కీమ్ని వాజ్పేయి గారు తీసుకొచ్చారు. ఫుడ్ ఫర్ వర్క్ అంటే పని చేసినందుకు ఆహారం కింద పనికి ఆహారం లాగా స్కీమ్ తీసుకొచ్చి దాని ప్రకారం ఎవరైతే కూలీలు పనిచేస్తారో ఆయా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పనిచేసిన కార్మికులందరికీ, కూలీలందరికీ బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు, కూలి ఇచ్చేవాళ్ళు కాదు. దీనికోసం కాంట్రాక్టర్లను కూడా పెట్టుకునేవాళ్ళు. అయితే చాలామంది కూలీలు కొంతమంది బియ్యం తీసుకునేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు బియ్యం తీసుకునేవాళ్ళు కాదు. మాకు కూలి డబ్బులు కావాలి, ఒక బియ్యం ఒకటి ఇస్తే సరిపోదు కదా, పప్పు ఉప్పులు కావాలి, చాలా కావాలి, మాకు కష్టపడినందుకు కూలి ఇవ్వండి అంటే ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడు అంటే బియ్యం ప్లేస్లో వాళ్ళకి రోజువారీ ఇంత కూలి కట్టి ఇచ్చేసేవాడు. కానీ అతనికి మాత్రం కాంట్రాక్ట్ వర్క్ కింద బియ్యం మాత్రమే వచ్చాయి లారీల నిండా. సో ఆ బియ్యాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడు, మళ్ళీ రైస్ మిల్లర్స్తో ఒప్పందం కుదుర్చుకునేవాడు. ఇట్లా కూలీలు బియ్యం తీసుకోవటం లేదు కాబట్టి దీన్ని మీకు అమ్ముతున్నానంటూ ఒక రేటు కట్టి దాన్ని రైస్ మిల్లర్కి అమ్మేవాళ్ళు. ఈ రైస్ మిల్లరు అలా వచ్చిన బియ్యాన్ని మళ్ళీ కొత్త బ్యాగులు మార్చి ఎఫ్సిఐకి తోలటం, ఇట్లా రకరకాలుగా ఇక్కడ రీసైకిల్ అయ్యేది. అలా కొన్నిసార్లు ఆ బియ్యం ఎక్కువైపోయేది. అలా ఎక్కువైపోయిన సందర్భంలో ఈ రైస్ మిల్లర్ ఎక్స్పోర్టర్స్తో ఒప్పందం చేసుకుని ఈ విధంగా కాంట్రాక్టర్ నుంచి అంటే ప్రజలు కూలీలు ఫుడ్ ఫర్ వర్క్ కింద ఏదైతే బియ్యం తీసుకున్నదో ఆ బియ్యం అంతా రిటర్న్ వచ్చేసి రైస్ మిల్లర్ వాటిని ఎక్స్పోర్టర్కి అమ్ముకుంటే కాకినాడ పోర్టు ద్వారా అవి ఇతర దేశాలకి అమ్ముడుపోవటం అనేది జరిగేది. అక్కడి నుంచి మొదలైంది ఈ స్కామ్. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఒక మంచి పర్పస్తో ఫుడ్ ఫర్ వర్క్ పనికి ఆహార పథకం పెట్టారో అప్పటి నుంచి
ఇది మొదలైంది. ఏజెంట్లు, ఈ బ్రోకర్లు, ఎక్స్పోర్టర్లు తయారు, అది అలా మార్పులు చెంది అది అట్లా కూడా రూపాంతరాలు చెంది చివరికి ఇదిగో ఈ రూపంలో ఇక్కడ తేలింది. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అయినా దీనికి బ్రేక్ పడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న బియ్యంలో పూర్తిగా రేషన్ బియ్యం అని తేల్చారు. పీడిఎస్ బియ్యమే ఈ విధంగా బ్రోకర్ల ద్వారా పోర్ట్లోకి వచ్చింది అని. పోర్ట్లోకి ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇన్ని కేజీల ఇన్ని వేల టన్నుల రైస్ అనేది ఆ పోర్ట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్టర్స్ ద్వారా ఇదంతా కూడా తరలి వెళ్తూ ఈ కుంభకోణం అంతా కూడా జరుగుతుంది. సో దీని మీద ప్రభుత్వం విచారణ జరిపించాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఇంత రైస్ పేద ప్రజల నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎందుకు రేషన్ డీలర్ల నుంచి ఎక్స్పోర్టర్ల దగ్గరికి ఏజెంట్ల ద్వారా వెళ్తోంది, ఎందుకు విదేశాలకు తరలి వెళ్ళిపోతుంది అన్న దాని మీద కనుక ప్రజాభిప్రాయం తీసుకోగలిగితే అసలు స్కామ్ అంతా కూడా బయటపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.